రూపం రమణీయతాయా. క్షణక్షణానికి ఏది నూతనంగా కనబడుతుందో, నిత్య నూతనంగా కనబడుతుందో దాన్ని రమణీయం అనాలట. అందానికి కూడా అనేక నిర్వచనాలు ఉన్నాయండి. అన్నిటి కొడే పదం కాదు. కమనీయం వేరు, రమణీయం వేరు. నువ్వు కోరుకున్నదైతే కమనీయం. రమణీయం అంటే చూస్తున్న కొద్దీ కొత్తగా ఉండాలి. చూస్తున్న కొద్దీ కొత్తగా ఉండేదో చెప్పండి. మీరు సృష్టిలో మీరు ఎంత గొప్ప అందాన్ని చెప్పండి. నాకు హిమాలయాలు చూడాలని ఉందండి, మంచిదే. ఒక రోజు ఉంటావు, రెండో రోజు ఉంటావు, మూడో రోజు ఉంచిన తర్వాత ఇంకెన్నాళ్ళు ఉండాలండి అని ప్రశ్న. సృష్టిలో ఏదైనా అంతేనండి. ఎప్పుడూ నిత్య నూతనంగా అనిపించేది ఒక్కటేట, ఆత్మవస్తువు, మరొకటి కాదు. ఇక్కడ అదే నిత్యనూతనం, అదే సత్యం, అది శాశ్వతం. అది రమణీయం అనే మాట దానికి మాత్రమే అనాలి. తెలియని వాళ్ళు దేని పెడితే దాన్ని రమణీయం అంటారు, కానీ తెలివైన వాళ్ళు మాత్రం రమణీయమని ఆ బ్రహ్మవస్తువుని తప్ప ఇంకో దాన్ని అన్నారు కదా. వాల్మీకి తెలివైన వాడు, నారదుడు తెలివైన వాళ్ళు. అది ఒప్పుకోకపోతే అందరూ తెలివి తక్కువ వాళ్ళే. కనుక ఇక్కడ వాల్మీకి రమణీయం అనే మాట ఎవరిని ఉద్దేశించుంటున్నాడు? రమణీయం, ప్రసన్నతా లక్షణం, అదేవిధంగా అకర్ధమం, 3 లక్షణములు కలిగిన సత్పురుషుని మనస్సులా ఉన్నది అన్నాడెప్పుడో ఆయన మంత్రసిద్ధి వచ్చిందో లేదో పరిశీలించండి. కానీ రాముని తప్ప మరొకటి దర్శించట్లేదు. అంత తాదాత్మ్య స్థితిలో ఉన్నవాడు తర్వాత ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం చెప్పినందుకు నువ్వు రామాయణం రాయడం అర్హుడు అయ్యావు అంటే నీ తపస్సు సిద్ధించిందనడానికి ఆ శ్లోకం ఒక నిదర్శనం అని కదా. తర్వాత మనం చెప్పుకోబోతున్న కథ ఇదే. అంటే ఆ శ్లోకం చెప్పడం వెనకాల కూడా రాముడు ఉన్నట్ట. అంటే తను బహిర్ముఖంగా చూసిన, అంతశ్చింతనతో చూసిన రాముడు తప్ప మరొకటి ఆయన నుంచి వ్యక్తం కావట్లేదంటే అంత రామమయుడైపోయాడు వాల్మీకి. ఇక్కడ రామమయత్వమే రామకథా రచనకి అర్హత, మరొకటి కాదు. ఇక్కడ ఆ రామమయత్వం రావాలి అంటే ఇదిగో స్థితి. కనుక ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది వాల్మీకి ప్రశ్నించిన ప్రశ్నకు గాను నారదుడు ఇచ్చినది ఉపదేశము. ఆయన పరిప్రశ్న ఈయనది ఉపదేశం. ఉపదేశాన్ని ఉపదేశ కాలంలోనే తాదాత్మ్యం చెంది అనుసంధానం చేసినందుకు గాను సద్యసిద్ధి పొందాడు వాల్మీకి. ఆ సద్యసిద్ధికి లక్షణమే ఆ సంధ్యా సమయంలో అక్కడికి వెళ్ళగానే ఈ శ్లోకం వచ్చిందండి. అంత ప్రసన్నంగా ఉన్నటువంటి చోట సంధ్యకి వెళ్ళొచ్చు. ఆ నారచీరలు అందుకుంటూ చుట్టూ చూస్తున్నట్ట. అంటే చెయ్యాలి కనుక సంధ్య చేస్తున్నాడు, కానీ మనసు పరమాత్మతో నిండిపోయిందండి.